శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక్కసారి రాస్తే చాలు 3 రోజుల్లో ఎలాంటి వారైనా సరే, ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా తీరిపోతుందన్నమాట. వెరీ పవర్ఫుల్ అనమాట. ఈరోజు మీ అందరికీ కూడా కేవలం ఒక్కసారి రాస్తే చాలు 3 రోజుల్లో మీ కోరిక ఖచ్చితంగా తీరేటటువంటి అద్భుతమైనటువంటి ఓంకార నామంతో మీ ముందుకు వచ్చానండి. ఈ మంత్రం ఏంటనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కేవలం 3 రోజుల్లో మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను తీర్చుకోవడం కోసం ఇప్పుడు చెప్పబోయేటటువంటి అద్భుతమైన వారాహి మహామంత్రాన్ని అయితే ఒక్కసారి రాసి చూడండి. మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోతుంది. అయితే ఈ మంత్రం ఎప్పుడు రాయాలి, ఎక్కడ రాయాలి, దేనిపైన రాయాలి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా మన కోరిక అనేది కోరుకునేటప్పుడు మన సంకల్పం గట్టిగా ఉండాలి. అలాగే మనకు సంబంధించినటువంటి కోరిక అయితేనే రాసుకోండి. దానికోసం మీరు చేయాల్సిందంట, ముందుగా ఒక వైట్ పేపర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం అయితే ఇప్పుడు స్క్రీన్ పైన ఇచ్చే మంత్రాన్ని అయితే రాయండి. దీనికోసం మీ దగ్గర గ్రీన్ కలర్ పెన్ ఉంటే తీసుకొని ఎక్కువగా 99% గ్రీన్ కలర్ పెన్ని యూస్ చేయండి. అలాగే రెడ్ కలర్ అయితే తీసుకోవద్దు. గ్రీన్ కలర్ లేని పక్షంలో బ్లూ కలర్ అయితే యూస్ చేయవచ్చు అనమాట. ముందుగా ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకొని, అలాగే మీకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో మీరు మనసులో తలుచుకున్న తర్వాత మీకు ఉద్యోగం రావాలి, లేదంటే వివాహం జరగాలి, లేదంటే మీరు డబ్బులు బాగా ధనం అనేది సంపాదించాలి, ధనాన్ని పొందాలి అనుకున్నట్లయితే మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని ఒక వైట్ కలర్ పేపర్ పైన రాయవలసి ఉంటుంది. లేదంటే మీరు కోరుకున్న వ్యక్తిని మనసులో మీరు ఇష్టపడినట్లయితే, ఆ వ్యక్తి మీకు దక్కాలి అంటే మీ సొంతం కావాలి అనుకున్నట్లయితే ఆ పేరును కూడా రాయవలసి ఉంటుంది. అయితే ముందుగా శుచిగా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పూజా మందిరంలో కూర్చోండి. ఎందుకంటే మన మైండ్ అనేది రిలాక్సేషన్గా, ప్రజెంట్గా, పీస్ ఆఫ్ మైండ్తో ఎలాంటి సందేహాలు అంటే వేరే ఆలోచనలు అనేవి కలగకుండా ఉండడం కోసం పూజా మందిరంలో కూర్చుని ఆ అమ్మవారిని తలుచుకుంటూ మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో దాన్ని ముందుగా వారాహి అమ్మవారిని చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత తీసుకున్న వైట్ పేపర్ పైన మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని రాయండి. రాసిన తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీద ఇచ్చేటటువంటి మంత్రాన్ని కూడా రాయవలసి ఉంటుంది. ఆ మంత్రాన్ని ఏంటంటే 21 సార్లు జపించండి. ఇలా మీరు కోరుకున్న వ్యక్తి ఎవరినైతే మీరు కోరుకుంటున్నారో ఆ వ్యక్తిని రాసిన తర్వాత ఈ యొక్క మంత్రాన్ని రాస్తే సరిపోతుంది. అలా రాసిన తర్వాత ఆ పేపర్ని ఫోల్డ్ చేయాలి. 3 మడతలుగా ఫోల్డ్ చేసిన తర్వాత మీరు రాసిన చోట పూజా మందిరంలో కూర్చొని రాశారనుకోండి, ఆ పేపర్ని పూజా మందిరంలో పెట్టండి. అలా కాకుండా హాస్టల్లో ఎక్కడైనా ఉన్నప్పుడు రాసుకున్నామనుకుంటే ఆ పేపర్ని ఫోల్డ్ చేసి మీరు నిద్రపోయే ముందు మీ తలగడి కింద అంటే పిల్లో కవర్ లోపల పెట్టుకుని నిద్రపోండి. ఇలా ఒక్కరోజు రాస్తే సరిపోతుంది. 3 రోజుల్లో మీ కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీరిపోతుందన్నమాట. ఇప్పుడైతే మీకు ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను. తప్పులనేది లేకుండా మీరు 21 సార్లు జపించడానికి ప్రయత్నించండి. ఒకవేళ చదవడానికి రాకపోతే రాయండి. రాసిన తర్వాత చదివిన ఫలితం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది. ఖచ్చితంగా మీ కోరికను తీరిపోతుంది. అయితే మీరు చదివేటప్పుడు ఈ మంత్రాన్ని మా కోరికను తీరిపోయింది అంటే మాకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయాయి, మేము కోరుకున్నవారు మా సొంతమయ్యారు అనేటటువంటి నమ్మకంతో కనుక ఈ మంత్రం రాశారంటే 3 రోజుల్లో మీ కోరికను తీరిపోతుంది. ఒకవేళ రాయలేమో అనుకున్న వారు చదవాలనుకుంటే 9 సార్లు కానీ 21 సార్లు కానీ ఖచ్చితంగా జపించండి. ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం హరిహోం వారాహి నమః. మరొకసారి చెప్తున్నా చూడండి. ఓం హ్రీం హరిహోం వారాహి నమః. ఓం హ్రీం హరి ఓం వారాహి నమః. విన్నారు కదండి. అద్భుతమైనటువంటి వారాహి అమ్మవారి మంత్రాన్ని కనుక మీరు జపించారంటే 3 రోజుల్లో మీరు కోరుకున్న వారు తప్పకుండా మీ సొంతమవుతారు. ఇక మీకు ఏ కోరిక కూడా తీరలేదు అనేటటువంటి మాట కూడా ఉండదు. కావాల్సిందంటే ఇక్కడ చేయాల్సిందంతా కూడా నమ్మకం ఉంచి మాత్రమే రాయండి. ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది.
ఇలా మీ కోరిక తీరిన తర్వాత ఆ పేపర్ అనేది చెట్టు మొదట్లో వేసేయండి. ఇలా చేసినట్లయితే మీరు కోరిక అనేది తీరి మొత్తం కూడా అంటే మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవిస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.